మీరందరూ ఎంతగానో శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ తో ఎలిమినేట్ అయింది. తను మళ్ళీ లోపలికి రావాలంటూ కోరారు కదా. శ్రీజ దమ్ము మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9 లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది. బిగ్ బాస్ టీం వాళ్ళందరూ కూడా శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ ధర్నా చేయడంతో ఆమెని మళ్ళీ లోనికి పంపడం జరిగింది. అయితే లోనికి వెళ్లిన శ్రీజ ఎంట్రీ అయితే దద్దరిల్లిపోయింది. అయితే ఎందుకని శ్రీజ బయటకు ఎలిమినేషన్ అయింది ప్లస్ పాయింటే, తనకే ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ముందు ఎపిసోడ్స్ అన్ని చూసి మళ్ళీ లోనికి వచ్చే అదృష్టం అయితే శ్రీజకు దక్కింది. ఈ వరకు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారి నుంచి శ్రీజ ఒక్కతే అన్ఫేర్ ఎలిమినేషన్. బికాస్ తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, బాగా ఆడుతుంది, మాట్లాడుతుంది, కానీ వాయిస్ బేస్ అయితే బాగోదు. కానీ ఇప్పుడు కొంచెం చెప్పగా కొద్ది అన్ని బాగానే తగ్గించుకుని చాలా కష్టపడి ఆడుతుంది. ఉన్న అమ్మాయిల్లో శ్రీజ దమ్మే బాగా ఆడుతుంది చెప్పాలంటే. ఈ టైంలో శ్రీజ ఎలిమినేట్ అవడంపై అసలు శ్రీజ కూడా ఊహించలేదు మళ్ళీ ఎంట్రీ చేస్తారేమో అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో అదే నిజమైంది. శ్రీజాన్ అయితే మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం జరిగింది. మరి ఇప్పుడు తన గేమ్ ఎలా మారుస్తుంది, ఎంత స్ట్రాటజీగా ఆడుతుంది, ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోనే ఇప్పుడున్న హౌస్ లో రిలేషన్షిప్ అన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు. సో రిలేషన్షిప్స్ అన్ని బ్రేక్ అయిపోతే కనుక శ్రీజ దమ్ము ఖచ్చితంగా తను ఆడిన దానికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రిలేషన్స్ వల్ల ఆడిన వాళ్ళకి అన్యాయం జరిగేది. ఇప్పుడు అదేమీ లేకపోతే కనుక ఆడిన వాళ్ళని ఖచ్చితంగా గెలిపించాల్సింది. అలా ఆడిన వాళ్ళలో మొదట ఉండేది శ్రీజ దమ్ము. మరి శ్రీజ దమ్ముకు మీరు ఓటు వేయాలనుకుంటే కామెంట్ లో తెలిపి, తను మళ్ళీ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయితే కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.